వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అమరావతిలో అత్యంత కీలక ప్రభుత్వ భవనాలుగా పిలువబడుతున్నటువంటి శాశ్వత హైకోర్టు, శాశ్వత అసెంబ్లీ, శాశ్వత సచివాలయానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు గతంలోనే ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి పనులు ప్రారంభించబోతున్న నేపథ్యంలో ఇక్కడ శాశ్వత సచివాలయంతో పాటు శాశ్వత హైకోర్టు, శాశ్వత అసెంబ్లీ ప్రాంగణాలకు సంబంధించిన నిర్మాణ ప్రాంతాల్లో నిలిచి ఉన్నటువంటి నీటిని తొలగించే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ప్రస్తుతం నేను సెక్రటరియట్ భవనాల వద్ద ఉన్నాను, సచివాలయ భవనాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నాను. మొన్న ఒక నెల రోజుల ముందు చూస్తే మొత్తం కూడా నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ నీటినంతా కూడా బయటికి తోడుతున్నారు. 14 ట్రాక్టర్ ఇంజిన్ల సాయంతో ఈ వాటర్ అంతా కూడా బయటికి తోడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం 9 ఇక్కడ సచివాలయానికి సంబంధించిన టవర్స్ వద్ద 9 ట్రాక్టర్ ఇంజిన్లతో, అదేవిధంగా 5 ట్రాక్టర్ ఇంజిన్స్ని హైకోర్టు వద్ద, అదేవిధంగా హైడ్రో ఇంజిన్ని అక్కడ అసెంబ్లీ దగ్గర 6 హైడ్రో ఇంజిన్స్ సంబంధించిన టర్బో ఇంజిన్ సాయంతో వీటినంతా వాటర్ అంతా కూడా బయటికి తీస్తున్నారు. చూడొచ్చు మన విజువల్స్లో మొత్తం ట్రాక్టర్ ఇంజిన్ సాయంతో వాటర్ అంతా కూడా బయటికి ఏ విధంగా తోడుతున్నారు చూడొచ్చు. ఈ వాటర్ అంతా కూడా బయటికి పంపించి వేస్తున్నారు. అటువైపు కాలువ లాంటి కాలువ ఉండడంతో ఆ కాలువలోకి వాటర్ అంతా కూడా వదిలిపెడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకసారి చూస్తే కనుక టవర్స్ అన్నీ కూడా ఇదంతా కూడా 2018లో జరిగినటువంటి నిర్మాణాలు. రాఫ్ట్ ఫౌండేషన్ అనేది అంటే దేశంలో ఏ నిర్మాణాలకు ఉపయోగించని మొట్టమొదటి అంటే ఇప్పటి వరకు కేవలం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి, నీటి ప్రాజెక్ట్స్కి ఉపయోగించే రాఫ్ట్ ఫౌండేషన్ని అమరావతిలో మొదటిసారిగా సచివాలయాలకు సంబంధించిన టవర్స్ నిర్మాణం కోసం ఉపయోగించారు. రాఫ్ట్ ఫౌండేషన్ అనేది మనకు కనబడుతుంది కదా అక్కడ, అవన్నీ టవర్స్. దాని కింద రాఫ్ట్ ఫౌండేషన్ అనేది మొదటిసారిగా అమరావతిలో ఉపయోగించారు. రాఫ్ట్ ఫౌండేషన్ చాలా బలంగా ఉంటుంది. భూమి అంటే 10 మీటర్ల లోపల భూమిని తవ్వి 10 మీటర్ల లోపలికి రాఫ్ట్ ఫౌండేషన్ అనేది వేయడం జరిగింది. ఆ ఫౌండేషన్ సంబంధించిన ఆనవాళ్లు బయటికి పడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇంతకుముందు కేవలం ఐరన్ గ్రిల్స్ మాత్రం మనకు కనబడే, ఐరన్ రాడ్స్ మాత్రమే మనకు కనబడే. కానీ ఇప్పుడు వాటర్ అంతా కూడా బయటికి తోడుతుండడంతో మొత్తం ఫౌండేషన్ తాలూకా మొత్తం కూడా కిందకి వెళుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా సచివాలయానికి సంబంధించిన టవర్స్ ఇవన్నీ రాఫ్ట్ ఫౌండేషన్తో ఈ టవర్స్ అన్ని నిర్మాణం చేశారు. ఇటువైపు కూడా చూస్తున్నాం కదా వాటర్ అంతా కూడా కొద్దిగా తగ్గుతుంటున్న నేపథ్యంలో మొత్తం ఫౌండేషన్ సంబంధించినటువంటి కింద భాగాలన్నీ కూడా బయట పడుతున్నటువంటి సిచ్యువేషన్. అమరావతి రాజధానిలో ఉపయోగించినటువంటి రాఫ్ట్ ఫౌండేషన్ మొదటిసారిగా ఒక నిర్మాణాలకి కేవలం దేశంలో ఎక్కడ ఉపయోగించలేదు, ఇక్కడ మాత్రమే దీన్ని ఉపయోగించారు. అలాంటి రాఫ్ట్ ఫౌండేషన్ చాలా బలంగా వేశారు కాబట్టి ఇప్పుడు నిపుణుల కమిటీ ఎక్కడ కూడా మార్పులు చేయవలసిన లేదు. ఎక్కడైతే నిర్మాణాలు ఆపారో అక్కడి నుంచి తిరిగి కొనసాగించవచ్చని హైదరాబాద్, మద్రాసు నిపుణుల కమిటీ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా తోడేసిన తర్వాత అంటే బయటికి తీసిన తర్వాత ఆల్రెడీ పునాదులు రాఫ్ట్ ఫౌండేషన్ పూర్తయింది కాబట్టి అక్కడి నుంచి తిరిగి పనులు ప్రారంభిస్తారు. ఎక్కడ కూడా కొత్తగా మళ్ళీ భూమి లోపల ఫౌండేషన్ అవసరం లేదనేది నిపుణుల కమిటీ కూడా చెప్పారు కాబట్టి తిరిగి అక్కడి నుంచే పనులు ప్రారంభించబోతున్నారు. ఈ నెలాఖరు నాటికి ఈ వాటర్ అంతా కూడా తోడే కార్యక్రమం పూర్తవుతుంది. తర్వాత పనులు కూడా పూర్తయ్యే అవకాశం అయితే కనబడుతుంది. చూడొచ్చు ట్రాక్టర్ల సాయంతో మొత్తం ఈ ట్రాక్టర్లకి ఇంజిన్లు బిగించి వాటి సాయంతో వాటర్ అంతా కూడా బయటికి తీస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక్కడ ట్రాక్టర్ పెట్టడం, ట్రాక్టర్లు నాటించి దాని ద్వారా వాటర్ అంతా పైపుల ద్వారా బయటికి తోడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం హైకోర్టు కానీ సచివాలయానికి సంబంధించి 14 ట్రాక్టర్ ఇంజిన్లు, అదేవిధంగా సచివాలయం అసెంబ్లీకి సంబంధించిన విషయంలో అసెంబ్లీ వద్ద 6 టర్బో ఇంజిన్లు ఉపయోగించి వాటర్ అంతా కూడా బయటికి తీస్తున్నారు. ఏదేమైనప్పటికీ అమరావతి నిర్మాణాలు ఒకసారి చూస్తే కనుక వాటర్ లెవెల్ కూడా పూర్తిగా తగ్గిపోతున్న నేపథ్యంలోనే టవర్స్ సంబంధించినటువంటి పునాదులు మనకి బయటికి కనబడుతున్నటువంటి పరిస్థితి. అమరావతిలో నిర్మాణ పనులు జనవరి నెలాఖరు నుండి పూర్తి స్థాయిలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అప్పటికి ఈ వాటర్ అంతా కూడా బయటికి తోడి పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించడానికి సిద్ధమైతే అవుతున్నారని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ముందడుగు పడుతుంది, అమరావతి నిర్మాణ పనుల్లో ముందడుగు పడుతుంది. ఈ వాటర్నంతా ఎలా తీయాలని చాలా తర్జన భర్జన పడ్డారు. చివరికి ఈ టర్బో ఇంజిన్లతో పాటు ఇలా ట్రాక్టర్ ఇంజిన్ సాయంతో మొత్తం వాటర్ అంతా కూడా బయటికి తొలగిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం అమరావతిలో నెలకొంది. నా వెనుక వాటర్ ఫాల్స్ లాగా వస్తున్న వాటరు ఎక్కడిదో అనుకుంటారేమో, ఎక్కడిది కాదండి. అమరావతి ప్రాంతంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టినటువంటి శాశ్వత సచివాలయ టవర్స్కు సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి నీటిని బయటికి తోడుతున్నారు. ప్రస్తుతం నా వెనుకున్నటువంటి ప్రాంతం అంతా కూడా ఐకానిక్ టవర్స్గా నిర్మాణం చేస్తున్న సచివాలయాల టవర్స్కు సంబంధించినటువంటి ప్రాంతంలో నిలిచిపోయిన 5 ఏళ్ల కాలంగా నిలిచిపోయిన వాటర్ని బయటకు తీస్తున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా ఒక
జలపాతాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఒకసారి చూస్తున్నాం వెనకాల ఈ వాటర్ అంతా కూడా మీరు వెనకాల కనబడుతున్నటువంటి ఒక చెరువు లాంటి పెద్ద ప్రాంతం. అది చెరువు కాదు, ఐకానిక్ టవర్స్గా అంటే ప్రపంచానికి ఒక దేశానికి మొగుటంగా నిలిచేలాగా శాశ్వత సచివాలయ నిర్మాణాలని ఐకానిక్ టవర్స్గా నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో భావించి నిర్మాణాలు ప్రారంభించినటువంటి ఐకానిక్ టవర్స్ సంబంధించినటువంటి ప్రాంతంలో నిలిచిన వాటర్ని టర్బో ఇంజిన్ల సాయంతో బయటికి తోడుతున్నారు. అక్కడ చూస్తున్నాం కదా, టవర్స్ మనకి బయటికి కనబడుతున్నాయి. వాటర్ అంతా కూడా తగ్గిపోవడంతో టవర్స్ అన్ని కూడా బయటికి కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఆ వాటర్ అంతా కూడా ఇలా 6 టర్బో ఇంజిన్ల సాయంతో బయటికి తోడుతున్నారు. ఆ తోడుతున్నటువంటి దృశ్యాలే ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా మనకి చూస్తున్నాం కదా. ఇక్కడ గత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత మొత్తం కూడా ఈ ఐకానిక్ టవర్స్తో పాటు అసెంబ్లీ, అదేవిధంగా శాశ్వత హైకోర్టు, ఈ 3 ప్రాంతాలు కూడా మొత్తం ఒక నీట మునిగినట్టు ఒక పెద్ద చెరువును తలపించింది. ఇప్పుడు ఆ వాటర్ని తోడడానికి కూడా ప్రత్యేకంగా టెండర్లు పిలిచి కాంట్రాక్టుల చేత ఈ వాటర్ అంతా కూడా బయటికి తోడుతున్నారు. ఒకసారి మనం చూస్తున్నాం కదా, రాఫ్ట్ ఫౌండేషన్ ద్వారా దీని నిర్మాణాలని చేశారు. ఫౌండేషన్ అంతా కూడా పూర్తయింది. మనకి దాదాపు 10 మీటర్ల లోతుకి దీన్ని కింద తవ్వి భూమి లోపలికి వెళ్ళి రాఫ్ట్ ఫౌండేషన్ అనేది వేయడం జరిగింది. ఇప్పుడు వాటర్ తగ్గడంతో మనకి కొంత కనబడుతున్న చుట్టుపక్కల ఒక ఫౌండేషన్ సంబంధించినటువంటి ఏరియా కానీ, లేకపోతే అటు టవర్స్ సంబంధించిన ప్రాంతం అంతా కూడా మనకి కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరోవైపు అటు అసెంబ్లీతో పాటు శాశ్వత అసెంబ్లీ, అదేవిధంగా హైకోర్టు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా వాటర్ని బయటికి తోడుతున్నారు. ఒక 20 రోజులు పట్టొచ్చని చెప్తున్నారు. నెలాఖరు నాటికి ప్రక్రియ అంతా పూర్తవుతుందని కూడా చెబుతున్నారు. తర్వాత దీనికి సంబంధించిన పనులు ఎక్కడైతే నిలిచిపోయో అక్కడి నుంచి ప్రారంభించబోతున్నారు. ఒకసారి మనం చూస్తున్నాం కదా, ఇవి మామూలు ఇంజిన్లు కాదు, టర్బో ఇంజిన్లు. చాలా హై పవర్ ఉన్నటువంటి టర్బో ఇంజిన్ల సాయంతో వాటర్ అంతా కూడా బయటికి తీస్తున్నారు. 6 టర్బో ఇంజిన్లు పెట్టినప్పటికీ వాటర్ చాలా స్లోగా వస్తుంది. ఎందుకంటే చాలా ఎక్కువ క్వాంటిటీలో వాటర్ నిలిచిపోవడంతో వీటిని తీయడానికి దాదాపు 4-5 రోజులుగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా 10-15 రోజులు పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. పూర్తి స్థాయిలో వాటర్ అంతా కూడా బయటికి రావడం ఒక 20 రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారు. పూర్తయిన తర్వాత కింద రాఫ్ట్ ఫౌండేషన్ ఆల్రెడీ పూర్తయింది కాబట్టి దాని మీద చిన్న చిన్న ప్యాచెస్ ఏమైనా ఉంటే అవి పూర్తి చేసి తర్వాత అక్కడి నుంచి నిర్మాణాలని తిరిగి ప్రారంభించబోతూ ఉన్నారు. చూడవచ్చు, ఒక జలపాతం లాగా, ఒక వాటర్ ఫాల్స్ లాగా ఏ విధంగా వాటర్ బయటకు వెళ్తుందో, ఇంకా తోడిని కొంతకి వాటర్ అంతా కూడా వస్తూనే ఉన్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ నెలకొందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ అమరావతిలో పనులు ప్రారంభమవుతూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అమరావతికే మొకటంగా నిలవబోతున్నటువంటి ఐకానిక్ సచివాలయాలకు సంబంధించిన ఐకానిక్ టవర్స్, అదేవిధంగా అసెంబ్లీ మనం చూస్తున్నాం. ఒక సరికొత్త డిజైన్ని రూపొందించారు గతంలోనే. ఆ డిజైన్కి ఇప్పుడు ఆమోదం తెలిపి ఆ డిజైన్తోనే అసెంబ్లీ నిర్మాణం కూడా చేయబోతూ ఉన్నారు. మరోవైపు శాశ్వత హైకోర్టు కూడా ఒక మకుటంలాగా ఉండబోతున్న నేపథ్యంలో దానిలో ఉన్న వాటర్, అంటే ఈ మూడిట్లో ఉన్న వాటర్ అంతా బయటికి తీస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ అమరావతి ప్రాంతంలో తిరిగి పనులు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయానికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో నిలిచిపోయిన 5 ఏళ్ల కాలంగా నిర్మాణాలు చేయకపోవడం వల్ల నిలిచిపోయిన వాటర్ అంతా కూడా బయటికి తోడుతున్నారు. దానికి కూడా ప్రత్యేక టెక్నాలజీ ఉపయోగించి టర్బో ఇంజిన్ల సాయంతో వాటర్ అంతా కూడా బయటికి తీస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ ప్రసాద్ తో రాయేష్ RTV, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.